హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం DJI Mavic 3 స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైస్ ఎంత ఉండబోతుంది, ఇది కొనొచ్చా లేదా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. డ్రోన్ ఇండస్ట్రీలో DJIది ఒక మేజర్ రోల్. అనేక రకాలైనటువంటి ప్రొఫెషనల్ డ్రోన్స్ తయారు చేయడంలో DJI కంపెనీ ముందంజలో ఉంది. అయితే ఈ 2021లో DJI కంపెనీ రకరకాల డ్రోన్స్ని మార్కెట్లో విడుదల చేసింది. అయితే ఇప్పుడు నవంబర్ 5వ తారీఖు 2021న ఒక డ్రోన్ రిలీజ్ చేయబోతుంది. అదే Mavic 3. అయితే ఈ Mavic 3 ఫుల్ స్పెసిఫికేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాటిలో ఉండే ఫీచర్స్ ఏంటి, Mavic 3లో ఎన్ని రకాల వేరియంట్స్ రాబోతున్నాయి, వాటి ఎస్టిమేషన్ ప్రైస్ ఎంత అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాలు కామెంట్స్లో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గత కొంతకాలంగా ఇంటర్నెట్లో Mavic 3 రాబోతుంది, అలాగే Mavic 3 లీక్ అయిన ఫొటోస్ కానీ లీక్ అయిన స్పెసిఫికేషన్స్ కానీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవి చూడటానికి ఎలా ఉన్నాయంటే Mavic 3 అనేది కెమెరా 2 లెన్సెస్లో రాబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు 2 లెన్సెస్ అనేవి ఓన్లీ థర్మల్ కెమెరాస్లో మాత్రమే ఇచ్చిన DJI కంపెనీ ఇప్పుడు RGB కెమెరాస్లో అంటే వీడియో రికార్డింగ్ అండ్ ఫోటోగ్రఫీ డ్రోన్స్లో కూడా ఇలా 2 లెన్సెస్లో డ్రోన్ ఇవ్వబోతుంది. ఇవి Mavic 3లో 2 వేరియంట్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే Mavic 3 అండ్ Mavic 3 cine. ఈ 2 డ్రోన్స్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, సెన్సార్స్ గురించి కానీ కెమెరా స్పెసిఫికేషన్స్ గురించి కానీ చూద్దాం. సెన్సార్స్ విషయానికి వస్తే Mavic 3 డ్రోన్ అనేది ఫార్వర్డ్ సెన్సింగ్ సిస్టమ్, అంటే ఫ్రంట్ సైడ్ సెన్సార్స్, అలాగే బ్యాక్ సైడ్ సెన్సార్స్, అప్వర్డ్ టాప్ సైడ్ సెన్సార్స్ ఉంటాయి, అలాగే బాటమ్ సైడ్ సెన్సార్స్తో పాటు లాటరల్ సెన్సార్స్ కూడా, అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా సెన్సార్స్ ఉంటాయి. అంటే ఈ డ్రోన్ అనేది కంప్లీట్గా 360 degrees ఆబ్స్టకిల్ అవాయిడెన్స్ ఫీచర్స్ తోటి రాబోతుంది. ఫార్వర్డ్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ముందు వైపు అవి 0.5 meters డిస్టెన్స్ నుంచి 20 meters డిస్టెన్స్లో ఉన్న ఆబ్స్టకిల్స్ని గుర్తించగలవు. అలాగే ఇది 16 meters per second స్పీడ్లో ఉన్న కంటే తక్కువ స్పీడ్లో ఉంటే మాత్రమే గుర్తించగలవు. బ్యాక్వర్డ్ వచ్చేసరికి కూడా 0.5 meter డిస్టెన్స్ నుంచి 16 meters డిస్టెన్స్లో ఉన్న ఆబ్స్టకిల్స్ని గుర్తించగలవు. అప్వర్డ్ సెన్సార్స్ వచ్చేసరికి 0.2 meter డిస్టెన్స్ నుంచి 10 meters డిస్టెన్స్లో ఉన్న ఆబ్స్టకిల్స్ని గుర్తించగలవు. అలాగే 6 meters per second స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ సెన్సార్స్ ఆబ్స్టకిల్స్ని గుర్తించగలవు. డౌన్వర్డ్ సెన్సార్స్ వచ్చేసరికి 0.3 meters డిస్టెన్స్ నుంచి 18 meters డిస్టెన్స్ వరకు ఆబ్స్టకిల్స్ని గుర్తించగలవు. ఇది కూడా 6 meters per second స్పీడ్ కంటే తక్కువ స్పీడ్లో డ్రోన్ మూవ్ అవుతున్నప్పుడు మాత్రమే ఈ సెన్సార్స్ అనేవి ఆబ్స్టకిల్స్ని గుర్తిస్తాయి. అలాగే లేటరల్ సెన్సార్స్ అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే సెన్సార్స్, ఇవి 0.5 meters నుంచి 25 meters డిస్టెన్స్లో ఉన్న ఆబ్స్టకిల్స్ని గుర్తించగలవు. డ్రోన్ స్పీడ్ అనేది 16 meters per second స్పీడ్తో ఉన్నప్పుడు కంటే తక్కువ స్పీడ్తో ఉన్నప్పుడు మాత్రమే ఇవి ఆబ్స్టకిల్స్ని గుర్తిస్తాయి. అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి Mavic 2 Pro కావచ్చు, లేకపోతే Phantom 4 Pro కావచ్చు, వీటిలో ఉన్నటువంటి సైడ్ సెన్సార్స్ IR సెన్సార్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్ ఉండేవి. ఇవి కేవలం మనకి బిగినర్ మోడ్ అలాగే ట్రైపాడ్ మోడ్లో అంటే సినీ మోడ్లో మాత్రమే వర్క్ చేసేవి. సో ఇప్పుడు Mavic 3లో కూడా మేబీ ఈ లేటరల్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో సైడ్స్ ఉన్న సెన్సార్స్ అండ్ టాప్ సైడ్ ఉన్న సెన్సార్స్ ఇవి కూడా కేవలం బిగినర్ మోడ్ అండ్ సినీ మోడ్స్, ట్రైపాడ్ మోడ్స్లో మాత్రమే వర్క్ చేసే అవకాశం ఉంది. వీడియో ట్రాన్స్మిషన్ సిస్టమ్ని కనుక తీసుకున్నట్టయితే ఇది ఆక్యుసింక్ టెక్నాలజీలో అప్డేటెడ్ ఆక్యుసింక్ టెక్నాలజీ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇప్పటివరకు లైవ్ ఫీడ్ ఏదైతే ఉందో డ్రోన్ నుంచి మనకు మొబైల్ యాప్కి కానీ లేకపోతే రిమోట్ కనుక వచ్చే లైవ్ ఫీడ్ వీడియో 720p క్వాలిటీలో వచ్చేది. కానీ Mavic 3లో అది 1080p 30 frames అలాగే 1080p 60 frames ఉండే అవకాశం ఉంది. అంటే మేబీ Mavic 3లో 30 frames 1080p అంటే ఫుల్ హెచ్డీలో వచ్చే అవకాశం ఉంది. అలాగే Mavic 3 cine ఎడిషన్లో మాత్రం 60 frames 1080p 60 frames వచ్చే అవకాశం ఉంది. అలాగే రిమోట్ అండ్ డ్రోన్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీలు ఇందులో డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉండే అవకాశం ఉంది. 2.4 ఫ్రీక్వెన్సీ అలాగే 5.8 GHz ఫ్రీక్వెన్సీ, ఈ 2 ఫ్రీక్వెన్సీస్ మీద ఈ రిమోట్ అండ్ డ్రోన్ అనేది లింక్ అయి ఉంటాయి. అలాగే ఆపరేటింగ్ డిస్టెన్స్ వచ్చేసరికి మనం కనుక ఎలాంటి సిగ్నల్ ఇంటర్ఫరెన్స్ కనుక లేకుండా కనుక ఉంటే ఆ ఏరియాలో FCC మోడ్లో అయితే 15 kilometers వరకు డ్రోన్ ఆపరేట్ చేయొచ్చు. అలాగే MICలో కానీ CEలో కానీ SRRC మోడ్స్లో కానీ అయితే 8 kilometers వరకు మనం ఈ సిగ్నల్ స్ట్రెంత్ అనేది ఉంటుంది. కానీ మనం రియల్ టైంలో మనం ఆపరేట్ చేయడానికి వచ్చేసరికి అక్కడ ఉండే ఇంటర్ఫరెన్స్ని బట్టి, సెల్ ఫోన్ టవర్స్ని బట్టి, బిల్డింగ్స్ని బట్టి ఈ డిస్టెన్స్ తక్కువ ఉండే అవకాశం ఉంది.
ఎయిర్ క్రాఫ్ట్ విషయానికి వచ్చేసరికి ఎయిర్ క్రాఫ్ట్ హోవరింగ్ ఎలా ఉంటుంది, మనం కనుక ఎలాంటి ఎయిర్ ప్రెజర్ లేని ప్లేస్లో కనుక డ్రోన్ మనం గాల్లో అలా హోవర్ చేసి ఉంచినప్పుడు వర్టికల్గా వచ్చేసరికి ఒకవేళ విజన్ పొజిషనింగ్ సిస్టమ్ మీద కనుక డ్రోన్ ఫ్లై అవుతున్నప్పుడు అంటే ఇండోర్లో అయితే +or- 0.1 మీటర్ డీవియేషన్ ఉంటుంది. అలాగే అవుట్డోర్లో ఒకవేళ మనం జీపీఎస్ అండ్ జిఎన్ఎస్ఎస్ మీద కనుక ఫ్లై చేసినప్పుడు అయితే డ్రోన్ +or- 0.5 మీటర్స్ వేరియేషన్ ఉండే అవకాశం ఉంది. అలాగే హారిజంటల్ విషయానికి వస్తే 0.3 మీటర్స్ వేరియేషన్ అనేది ఉంటుంది హారిజంటల్గా, ఏది మనం జీపీఎస్ మీద లేకుండా మనము ఓన్లీ విజన్ పొజిషనింగ్ మీద కానీ ఫ్లై చేసినట్టయితే. అలాగే హై ప్రెసిషన్ ల్యాండింగ్ ప్లేస్ కానీ మనం ఆన్ చేసి ఉంటే +or- 0.5 మీటర్స్ డీవియేషన్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంటర్నల్ మెమరీ విషయానికి వస్తే Mavic 3లో 8 GB ఆన్బోర్డ్ ఇంటర్నల్ మెమరీ వచ్చే అవకాశం ఉంది. అలాగే Mavic 3 cine ఎడిషన్లో మాత్రం 1 TB ఇంటర్నల్ మెమరీ వచ్చేలా ఉంది. అవును, మీరు విన్నది కరెక్టే. 1 TB హై స్పీడ్ ఫ్లాష్ మెమరీని Mavic 3 cine ఎడిషన్లో ఇవ్వబోతున్నారు. Mavic 3 కెమెరా విషయానికి వస్తే ఆల్రెడీ లీక్ అయిన ఫొటోస్ని బట్టి చూస్తే ఈ కెమెరా అనేది 2 లెన్సెస్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఒకటి హ్యాసిల్బ్లేడ్ కెమెరా హై క్వాలిటీ కోసం, రెండవది టెలీ జూమ్ లెన్స్ తోటి టెలీ కెమెరా, అంటే దీనికి జూమ్ ఉండే అవకాశం ఉంది. ఈ 2 లెన్సెస్ని ఇంతకుముందు ఉన్న ఏ విజువల్ కెమెరాస్లో డ్రోన్స్లో చూడలేదు మనం. ఫస్ట్ టైం ఒక వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీకి వాడే విజువల్ కెమెరాలో ఇలా 2 లెన్సెస్లో ఇవ్వడం ఫస్ట్ టైం చూస్తున్నాము. సో అవి స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. హ్యాసిల్బ్లేడ్ కెమెరా వచ్చేసరికి 4/3 ఇంచ్ 4/3 CMOS సెన్సార్ తోటి వస్తుంది. అలాగే టెలీ లెన్స్ వచ్చేసరికి 1/2 ఇంచ్ సెన్సార్ తోటి వస్తుంది. హ్యాసిల్బ్లేడ్ కెమెరా ఎఫెక్టివ్ పిక్సెల్ వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. అలాగే అపాచర్ వచ్చేసరికి హ్యాసిల్బ్లేడ్ కెమెరాలో f2.2 నుంచి f11 వరకు అపాచర్ చేంజ్ చేసుకోవచ్చు. అదే టెలీ లెన్స్లో వచ్చేసరికి f4.4 ఫిక్స్డ్ అపాచర్ ఉంటుంది, అంటే టెలీ లెన్స్లో అపాచర్ చేంజ్ చేయలేము. అలాగే ఫోకస్ డిస్టెన్స్ వచ్చేసరికి హ్యాసిల్బ్లేడ్ కెమెరాలో 1 మీటర్ నుంచి ఇన్ఫినిటీ వరకు ఫోకస్ అవుతుంది. ఇదే టెలీ లెన్స్లో వచ్చేసరికి మినిమం 3 మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఫోకస్ అవుతుంది. హ్యాసిల్బ్లేడ్ కెమెరా లెన్స్ వచ్చేసరికి 24 mm తోటి ఈక్వలెంట్గా వర్క్ చేస్తుంది. అదే టెలీ జూమ్ లెన్స్ వచ్చేసరికి 162 mm తోటి ఈక్వలెంట్గా వర్క్ చేస్తుంది. ISO రేంజ్ వచ్చేసరికి 2 కెమెరాస్లో కూడా 100 నుంచి 6400 వరకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది. 2 కెమెరాస్లో కూడా ఎలక్ట్రానిక్ షట్టర్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మెకానికల్ షట్టర్ ఉండట్లేదు. అయితే హ్యాసిల్బ్లేడ్ కెమెరాలో వచ్చేసరికి ఈ షట్టర్ స్పీడ్ అనేది 8 సెకండ్ల నుంచి 1/8000 సెకండ్స్ వరకు కూడా ఉంది. అంటే మనము లాంగ్ ఎక్స్పోజర్ ఫొటోస్ తీయాలి అంటే ఈ హ్యాసిల్బ్లేడ్ కెమెరాలో పాసిబిలిటీ ఉంది. అలాగే టెలీ లెన్స్లో వచ్చేసరికి 2 సెకండ్స్ నుంచి 1/8000 సెకండ్స్ వరకు ఈ షట్టర్ స్పీడ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోటోగ్రఫీలో వచ్చేసరికి అన్ని మోడ్స్, సింగిల్ ఫోటో మోడ్ కావచ్చు, ఆటో ఎక్స్పోజర్ బ్రాకెటింగ్ కావచ్చు, లేదంటే కంటిన్యూషన్ సెకండ్ షాట్స్ కావచ్చు, ఈ ఫీచర్స్ అన్నీ కూడా 2 కెమెరాస్లో ఉంటాయి. అలాగే హ్యాసిల్బ్లేడ్లో వచ్చేసరికి 2 సెకండ్స్ టైమ్డ్ షాట్ నుంచి 60 సెకండ్స్ టైమ్డ్ షాట్ వరకు కూడా అవకాశం ఉంది. వీడియో రికార్డింగ్ విషయానికి వస్తే టెలీ లెన్స్లో వచ్చేసరికి ఫుల్ HD 30 ఫ్రేమ్స్ వరకు రికార్డ్ చేసుకోవచ్చు. కానీ హ్యాసిల్బ్లేడ్ కెమెరాలో 4Kలో 120 ఫ్రేమ్స్ వరకు, అంటే మనం 4Kలోనే స్లో మోషన్ రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో 120 ఫ్రేమ్స్ ఉంటుంది. అలాగే 5Kలో 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ Mavic 3లో 2 ఎడిషన్స్ ఉన్నాయి. ఒకటి Mavic 3 మేబీ ప్రో అయి ఉండొచ్చు, ఇంకోటి Mavic 3 సినీ ప్యాక్. ఈ సినీ ప్యాక్లో వచ్చే కెమెరాకి వచ్చేసరికి యాపిల్ ProRes 422H హై క్వాలిటీ వీడియో తీసుకోవచ్చు. ఇది మనం మూవీ షూట్స్ తీసేటప్పుడు ఉపయోగపడుతుంది. సో Mavic 3 సినీ ప్యాక్లో వచ్చేసరికి యాపిల్ ProRes 422HQతో పాటు 5.1Kలో 30 ఫ్రేమ్స్ అండ్ 60 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. 4Kలో 120 ఫ్రేమ్స్ స్లో మోషన్ రికార్డ్ చేసుకోవచ్చు. గింబల్ విషయానికి వస్తే ఇది 3 యాక్సెస్ మెకానికల్ మోటార్స్తో పనిచేసే గింబల్ వస్తుంది. అంటే టిల్ట్, ప్యాన్ అండ్ రోల్, ఈ 3 యాక్సెస్ మోటార్స్ ఉంటాయి ఇందులో. మనం కంట్రోలబుల్ రేంజ్ వచ్చేసరికి టిల్ట్ వచ్చేసరికి -90 డిగ్రీస్ నుంచి 35 డిగ్రీస్ వరకు టిల్ట్ చేసుకోవచ్చు. అలాగే ప్యాన్ వచ్చేసరికి -5 డిగ్రీస్ నుంచి +5 డిగ్రీస్ వరకు ఆపరేట్ చేసుకోవచ్చు. కానీ రోల్ అయితే ఎలాంటి కంట్రోలబుల్ ఆప్షన్ అనేది యూజర్కి ఇవ్వట్లేదు. Mavic 3 డ్రోన్ బ్యాటరీతో సహా మ్యాక్సిమమ్ ఫ్లై అయ్యే వెయిట్ అనేది 900 గ్రామ్స్ ఉంటుంది బ్యాటరీతో కలిపి. అలాగే ఎసెంట్ స్పీడ్ అనేది, అంటే మనం డ్రోన్ని మనం పైకి తీసుకెళ్తున్నప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తుంది అంటే సినీ మోడ్లో అయితే 1 మీటర్/సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. నార్మల్ మోడ్లో అయితే
6 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. స్పోర్ట్ మోడ్లో 8 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వెళ్తుంది. అలాగే డిసెంట్ స్పీడ్ అంటే డ్రోన్ మనం కింద కనుక ల్యాండ్ చేయడానికి తీసుకొస్తున్నట్టయితే సినీ మోడ్లో అయితేనేమో 1 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తోటి డ్రోన్ అనేది కిందకు వస్తుంది. అలాగే నార్మల్ మోడ్లో అయితే 6 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో వస్తుంది. అలాగే స్పోర్ట్ మోడ్లో కూడా 6 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి డిసెండ్ అవుతుంది. మనము నో విండ్ కండిషన్స్లో కనుక డ్రోన్ని ఫ్లై చేస్తున్నట్టయితే సి మోడ్లో అయితే 6 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ తోటి డ్రోన్ ఫ్లై అవుతుంది. అలాగే నార్మల్ మోడ్లో కనుక మనం ఫ్లై చేస్తున్నట్టయితే 16 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో డ్రోన్ ఫ్లై అవుతుంది. అలాగే స్పోర్ట్ మోడ్లో కనుక మనం ఫ్లై చేస్తున్నట్టయితే 21 మీటర్స్ పర్ సెకండ్ స్పీడ్తో డ్రోన్ ఫ్లై అవుతుంది. సీ లెవెల్ నుంచి మ్యాక్సిమం 6000 మీటర్స్ హైట్ వరకు మనం ఈ డ్రోన్ని ఆపరేట్ చేయొచ్చు. అలాగే టేక్ ఆఫ్ పాయింట్ నుంచి 500 మీటర్ల ఎత్తు వరకు మనం ఈ డ్రోన్ని ఉపయోగించవచ్చు. ఇక మన బ్యాటరీ విషయానికి వస్తే డ్రోన్స్ అనగానే మనకు ఎక్కువ ప్రాబ్లం ఉండేది బ్యాటరీ టైం తోటి. అయితే మావిక్ 3లో ఆ ప్రాబ్లమ్ని కొంత ఓవర్కమ్ చేశారు అనుకోవచ్చు. మనం మావిక్ 3 డ్రోన్లో మ్యాక్సిమం మనం ఫ్లైట్ టైం వచ్చేసరికి 46 నిమిషాలు ఇచ్చారు. అలాగే హోవర్ చేస్తే డ్రోన్ కనుక మనం ఫ్లై చేయకుండా నో విండ్ ఉన్న పొజిషన్లో కనుక ఒక ప్లేస్లో మనం హోవర్ చేస్తే 40 నిమిషాలు బ్యాటరీ వచ్చేలాగా క్లైమ్ చేస్తున్నారు. అంటే కంపెనీ మనకి ఫ్లై చేస్తే 46 మినిట్స్ టైం వస్తుంది అంటే మనం నో విండ్ కండిషన్స్లో సినీ మోడ్లో కనుక పెట్టుకొని కనుక ఆపరేట్ చేస్తే వాళ్ళు 46 నిమిషాలు చెప్పారు కాబట్టి మనకి 40 మినిట్స్ ప్లస్ మాత్రమే ఖచ్చితంగా వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే మనము నార్మల్ మోడ్లో కనుక ఫ్లై చేస్తే ఖచ్చితంగా 30 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. అలాగే డ్రోన్ మ్యాక్సిమం విండ్ స్పీడ్ వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చేసరికి 12 మీటర్స్ పర్ సెకండ్ అంటే 12 మీటర్స్ పర్ సెకండ్ విండ్ స్పీడ్ ఉన్న ఏరియాలో మనం డ్రోన్ ఫ్లై చేయొచ్చు. అంతకంటే ఎక్కువ విండ్ స్పీడ్ ఉన్న కండిషన్స్లో మనం డ్రోన్ ఫ్లై చేయలేము. అలాగే మ్యాక్సిమం డిస్టెన్స్ ఆపరేటింగ్ వచ్చేసరికి 30 కిలోమీటర్స్ అంటే మన రిమోట్ నుంచి డ్రోన్కి 30 కిలోమీటర్ సిగ్నల్ ఉంటుందని కాదు. మనం ఏంటంటే బ్యాటరీ టైంని బట్టి మనం ఆటోనమస్ ఫ్లై చేసేటప్పుడు టేక్ ఆఫ్ పాయింట్ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు డ్రోన్ని మనం ఆపరేట్ చేయగలము. అలాగే డ్రోన్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ ఎంతవరకు మనం ఆపరేట్ చేయొచ్చు అంటే -10 డిగ్రీస్ ఉన్న కండిషన్ నుంచి +40 డిగ్రీస్ ఉన్న టెంపరేచర్ కండిషన్స్లో కూడా మనం డ్రోన్ని ఆపరేట్ చేయగలము. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే మావిక్ 3 అనేది 3 వేరియంట్స్లో మనకు దొరకబోతుంది. మావిక్ 3 స్టాండర్డ్, అలాగే ఫ్లై మోర్ కాంబో, అలాగే సినీ ప్యాక్. ఈ 3 ప్యాక్స్లో మనం మావిక్ 3ని పర్చేస్ చేయొచ్చు. అయితే మావిక్ 3 స్టాండర్డ్ వచ్చేసరికి $2000 నుంచి $2200 మధ్యలో ఉండే అవకాశం ఉంది ఎస్టిమేటెడ్ ప్రైస్. అలాగే ఫ్లై మోర్ కాంబోతో అంటే ఎక్స్ట్రా బ్యాటరీస్, వచ్చిన బ్యాగ్, ఛార్జింగ్ హబ్ వీటితో వస్తుంది. ఇది వచ్చేసరికి ఎస్టిమేటెడ్ ప్రైస్ $2800 ఉండే అవకాశం ఉంది. అలాగే సినీ ఎడిషన్ వచ్చేసరికి మాత్రం $4800 నుంచి $5200 మధ్యలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సినీ ప్యాక్ వచ్చేసరికి 1 TB ఇంటర్నల్ మెమరీతో పాటు యాపిల్ ప్రోరెస్ 422HQ కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేయడం వల్ల సినిమాస్ తీయడానికి ఈ సినీ ప్యాక్ అనేది బాగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల అది కొంచెం ఎక్కువ ప్రైస్ ఉండే అవకాశం ఉంది. DJI కంపెనీ మావిక్ 3 డ్రోన్ని నవంబర్ 5వ తారీఖు 2021 రిలీజ్ చేయబోతుంది. మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం ఉదయం 7:30 లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే మార్కెట్లో ఉన్న లీక్ అయిన ఇన్ఫర్మేషన్ కానీ లీక్ అయిన ఫొటోస్ని కానీ ఆధారంగా ఈ వీడియో చేయబడింది. డ్రోన్ రిలీజ్ అయిన తర్వాత ఉండే స్పెసిఫికేషన్స్ కొన్ని మారే అవకాశం ఉంది, గమనించండి. మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.